మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 117 రివ్యూ. ఈరోజు సింధూర ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, చెంచలమ్మ దానికి ఎలా రియాక్ట్ అవుతుందో తప్పకుండా తెలుసుకోండి. నిన్న ఎపిసోడ్ లాస్ట్లో ఎవరి ఆలోచన ఎలా ఉన్నా నా నిర్ణయం మాత్రం మారదు అని చెప్పి చెంచలమ్మ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. ఆ తర్వాత సింధూర అమ్మ నాన్న కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది జరిగింది కదా. ఈరోజు వాళ్ళు వచ్చి విజయమ్మకు అదే మాట చెప్తారనమాట. సింధూరకు పెళ్లి చేయడానికి చెంచలమ్మ ససేమిరా ఒప్పుకోవడం లేదు అని. నేను ఊహించింది అదే నిజమే అయింది, ఆవిడ అలాగే చెప్తుంది అంటుంది. తర్వాత తెల్లవారుతుంది. చంటి బాల్కనీ వైపు చూస్తూ ఉంటాడనమాట. అమ్మాయి గారు వస్తే చెప్పి వెళ్దాం అనుకుంటే కనిపించట్లేదేంటి అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు బసవ వచ్చి, ఏంటి చంటి కాళ్ళు కాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నావంటే, అయ్యగారు కానీ అమ్మగారు కానీ అమ్మాయి గారు కానీ వచ్చి నా గురించి అడిగితే నేను బయటికి వెళ్ళాలని చెప్పండి అని వెళ్తూ ఉంటాడు పాపం దీనమైన మొహం వేసుకొని. తర్వాత సింధూర బాల్కనీ నిల్చొని ఉంటుంది. అటు వాళ్ళ ఇంటి ముందరగా దారిలో ఒకతను అది ఏక్తార్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పోతూ ఉంటాడనమాట. చిన్నప్పుడు తను వాయించేది కదా, మొన్న అనుకున్నాం కదా, ఆ చిన్నప్పుడు చంటి ప్రేమించిన అమ్మాయి కూడా సింధూరనే అయి ఉంటుంది, అది వాయించేదని. అతను వాయించుకుంటూ పోతుంటే సింధూర దాన్ని చూసి సంతోషంతో పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి గేటు దాటి బయటకు వస్తుందనమాట. వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ని నాకు అదే తీసుకుంటుంది వాయించడం కోసం. పాపం చంటి ఇప్పుడే బయటకు వెళ్ళాడు, లేదంటే ఇది గమనించుంటే వాళ్ళిద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ అనేది తెలిసిపోయి ఉండేది అనుకుంటా. అప్పుడు బసవ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటమ్మాయి గారు ఇక్కడికి వచ్చారంటే, నాకు బసవ ఇది కావాలి అని ఆ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తుంది. తీసుకోండి అమ్మాయి గారు అని తీయించి పంపించేస్తాడు. ఇంట్లోకి వచ్చి వరండా దగ్గర ఆ ఏక్తారాన్ని సంతోషంగా వాయిస్తుందన్నమాట. చుట్టుపక్కల ఎవరున్నారని కూడా గమనించకుండా అది వాయిస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ చూస్తారనమాట. అందరూ చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉండి చెంచలమ్మ కూడా ఆ సౌండ్కి వచ్చి చూస్తుందన్నమాట. అందరూ చాలా బాగా వాయించావు అమ్మాయి గారు అని మెచ్చుకుంటారు. తర్వాత చెంచలమ్మని చూసి కొంచెం జంకి లోపలికి వెళ్ళిపోతుంది సింధూర. ఇప్పుడు కేశవులు గారు చెంచలమ్మ దగ్గరికి వచ్చేసి, చూచావా చెంచలమ్మ, సంగీతం ఎంత గొప్పదో, ఎంత మనసులో ఎంత బాధ ఉన్నా కూడా అదంతా మరిపించేలాగా చేస్తుంది సంగీతం. మన కోడలు ఇలా సంతోషంగా ఎప్పుడు ఉంటే మనకి ఎంత బాగుంటుంది కదా అంటారు. తర్వాత సింధూర వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. హలో నాన్న, బాగున్నావా అంటే, నేను మీ నాన్నను కాదమ్మా, ఆడపిల్లల తండ్రిని అంటాడు. మీ తీర్పు చెప్పడానికి కొంచెం సమయం కావాలని అడిగి మీరు చాలా రోజులే అయింది, ఎప్పుడు తీర్పు చెప్తారమ్మా అని తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఈ తండ్రికి న్యాయం చేస్తావో లేకుంటే నీ పంతాన్ని నెగ్గించుకుంటావో నీ చేతుల్లోనే ఉందమ్మా నా ప్రాణాలన్నీ అంటాడు. నాకు న్యాయంగానే జరగకపోతే ఈ ధర్మయ్య పేరు ముందు కీర్తిశేషులను చూడాల్సి వస్తుంది అని బెదిరిస్తాడు ఆయన ఫోన్లో. పాపం సింధూర ఏం చేస్తుంది? అప్పుడే చెంచలమ్మ కేశవులు గారు మెట్లు దిగి వస్తూ ఉంటారు. అప్పుడు అత్తమ్మ, నేను మీతో మాట్లాడాలి అంటుంది. ఆగుతారనమాట. వాళ్ళిద్దరు ఆగి చూస్తారు. నేను రచ్చబండలో నా నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను అంటుంది సింధూర. రచ్చబండకు ఏర్పాటు చేయండి అత్తమ్మ అని చెప్తుంది. ఆ మాటలతో అందరూ ఇంట్లోని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చంటి, చాముండి, చెన్నకేశవులు గారు, చెంచలమ్మ అందరూ అనమాట. అందరూ విని ఆశ్చర్యపోతారు. మరోవైపు విజయమ్మ మాత్రం సింధూర ఆ తీర్పు చెప్పడానికి రెడీ అయినందుకు చాలా సంతోషపడుతుందనమాట. చెంచలమ్మ నా ముందు తలదించుకుంటుంది. ఎలాగైనా సింధూర తను పెళ్లి చేసుకుంటారనే చెప్తుంది. ఎవరు కూడా పెళ్లి వద్దు, అతనికి సేవలు చేసుకుంటూ ఉంటామని ఎవరు అనుకోరు ఈ ప్రపంచంలో. కాబట్టి సింధూర తీర్పు పెళ్లి చేసుకుంటారనే ఉంటుంది. దాంతో చెంచలమ్మ మొహం వాడిపోతుంది. నేను అది చూడాలనుకుంటున్నానని సంబరపడిపోతుంది. ఇక తర్వాత రోజు మొదలవుతుంది. అందరూ టెన్షన్గా ఉంటారనమాట. చెంచలమ్మ ఇంట్లో సింధూర ఏం తీర్పిస్తుందో, ఏం జరుగుతుందో ఈ రోజని. ఇంతలో చెంచలమ్మ సింధూరని తీసుకొని పంచాయతీకి బయలుదేరుతుందనమాట. కారు దగ్గరికి వెళ్ళి ఆగి, చంటి వచ్చి ఎదురురా అంటుంది. నేను రానమ్మ గారు అంటాడు. ఎందుకు అంటే, మీ మనసులో ఏముందో నాకు తెలియదు, సింధూరమ్మ గారి మనసులో ఏముందో నాకు తెలియదు, కాబట్టి ఎవరి తీర్పు వాళ్ళని ఎవరు సంతోషపడతారో నాకు తెలియదు, కాబట్టి నేను ఎదురు రానమ్మా అంటాడు. న్యాయం ఎటువైపు ఉంటే అటు వాళ్ళు గెలవాలని కోరుకుని నువ్వు ఎదురురా అంటుంది చంటిని. అంటే ఎదురు రావడంతో వాళ్ళు బయలుదేరుతారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా రేపటి భాగంలో ఏం చూపిస్తారంటే, సింధూర తీర్పు చెప్పే అర్హత నాకు లేదు, ఈ పీఠం మీద చెంచలమ్మ గారు కూర్చుంటే నేను కూడా తీర్పు వినాలనుకుంటున్నాను అని సింధూర చెప్తుంది. అప్పుడు చెంచలమ్మ వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. అప్పుడు సింధూర ఏమంటుందంటే, నేను మా నాన్నగారి మాటని గెలిపించాలనుకుంటున్నాను అంటుంది. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. మరి చంచలమ్మ ఎలా ఫీల్ అవుతుందో, ఏదైనా ఇందులో తెరకాసుందో ఏమో మనం చెప్పలేం కదా. రేపటి ఎపిసోడ్లో ఏం చూపిస్తారో ఈ సీరియల్స్లో. ఎప్పుడూ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు. ఎంతో ఆశగా ఉన్నాను ఈరోజు ఏం తీర్పు చెప్తుందా సింధూర అని.